నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రి నమః. బాగున్నారా? బాగున్నాం. 15 రోజులైంది మీరు వచ్చి, తెలుసా? గుర్తున్నామా మేము? నన్ను పద్మిని. అయ్యయ్యో, మీకు ఛానల్ ఉంది. చాలా రోజులైంది మేము బాగున్నారు కదా? చాలా బాగున్నానండి. కాకపోతే ఇంట్లో కొంచెం పూజ అలవాటు వల్ల రాలేకపోయింది. తెలుసు నాకు. జయప్రద గారు, రాశుల వారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటాం. కొత్త టైప్ ఆఫ్ సిరీస్ ఖచ్చితంగా చేద్దాము. ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేది, ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి జాతక పొంతన కలిసిందండి, బోళ్ళు మనతో చూపించుకున్నాము, అయినప్పటికీ గొడవలు వస్తున్నాయని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేరు. సో అసలు రాశి వారిగా చూసే పద్ధతి ఏమైనా ఉందా? ఏ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలు మొత్తం అసలు 12 రాశులకి సంబంధించి ఒకసారి మీరు ఏమైనా చెప్పగలరా? తప్పకుండా చెప్తాం. ఎందుకంటే చాలా అవసరం కదా ఇప్పుడు కాలానికి చాలా అవసరమైనది. మనం జాతకము అంటే, ఒకప్పుడు జాతకం అంటే పొంతన ప్లస్ నాడి, తర్వాత నక్షత్రం పద్ధతి, ఇవన్నీ చూసుకుని చేసుకోవడం. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు రాకుండానికి, సౌభాగ్యం బాగుండడానికి, భార్యాభర్త ఇద్దరు కలయిక ఆనందంగా ఉండడానికి, తర్వాత వాళ్ళకి సకాలంలో సంతానం, యోగాలు, అన్ని భోగాలు అన్ని అనుభవించడానికి బాగుండాలని చూసేవాళ్ళు లెక్కలు. కానీ ఆ రోజుల్లో చూసే పద్ధతి వేరు, ఈ రోజుల పద్ధతి వేరు. ఆ రోజుల్లో ఏంటంటే మనస్తత్వం ఎలా ఉన్నా అవసరం లేదు, కుటుంబం మంచిది అని అంటే ఆ ఇంట్లో వివాహం చేయడానికి సిద్ధపడేవాళ్ళు. సో అలా చేసుకుని నేను నేర్పించండి. చిన్నప్పుడు మా 40 ఏళ్ళ కిందట మేము మాకు చిన్నప్పుడు ఏం నేర్పించండి, నాన్న నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకో, అత్తగారింటికి వెళ్ళాక మీ అత్తగారు ఏం చెప్తా చేయాలి, మీ ఆయన ఏం చెప్తే అది చేయాలి, చక్కగా అలా నేర్పించేవాళ్ళు. అదే చెప్పేవాళ్ళు. మనం ఎన్ని ఆటలాడినా, ఎన్ని బంతి పాట పాడినా, మేము ఏం చేసినా ఇక్కడ అన్ని జరుగుతాయమ్మా, అత్తగారింట్లో మాత్రం మీ అత్తగారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. ఆ మైండ్ లో ఆ ఒక సీడ్ వేయడం వల్ల మనకి ఎప్పుడు కొన్నా కరెక్టే, అత్తగారింటి కదా మన మార్పు ఈ మార్పు అనేది అలవాటు అయిపోయింది. ఖచ్చితంగా మారేవాళ్ళు. కానీ ఇవాళ అలా ఎవరు చెప్పట్లేదు, అలా ఎవరు పెంచట్లేదు. ఒకళ్ళని ఇద్దరిని బోళ్ళంత గారాబంతో పెంచుతున్నాము, ఇండిపెండెంట్ గా పెంచుతున్నాము, సమానత్వంగా ఉండాలనుకుంటున్నాం. తప్పేం కాదు. కానీ అవతల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి, రిలేషన్ కి ముందుగా వాల్యూ ఇవ్వాలి. 100% తప్పు కాదు, అలాగని కరెక్ట్ గాని కాదు. ఎందుకు అంటే అది ఒక విధంగా మనకి వాళ్ళ శాపాలుగా మారిపోయి, పిల్లలు పెద్దవాళ్ళే బాగా మెచ్యూర్ అని కొంచెం వాళ్ళు మెచ్యూర్గా పెంచుదాం అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం మెచ్యూర్ అయిపోయి మనని దమాయించే తత్వానికి వచ్చేసింది. అందువల్ల కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనం ఈ రాశి తత్వాలు చూసుకోకపోతే ఏమవుతుందంటే, ఇవాళ రోజున పిల్లలు వివాహం అంటే ఒకసారి ముడిపడితే ఇంకా లైఫ్ లాంగ్ అంతే. అది మంచివాడైనా చెడ్డవాడైనా మన ప్రారంభ కర్మ ఎలా ఉంటే అలాగే వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేస్తారు, అలాగే ఉండేవాళ్ళు. ఇవాళ అలా అడ్జస్ట్ అవ్వట్లేదు. ప్రారంభ కర్మలో అవన్నీ తీసి పక్కన పడేసి, నాకు వాళ్ళ మైండ్ సెట్ నాకు నచ్చలేదు, వాళ్ళ మనసుతో నచ్చలేదు తీసేసి మళ్ళీ డివోర్స్ తీసుకుంటున్నారు, ఇంకో వివాహానికి ఈజీగా వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళలో కూడా మైనస్లు ఉంటాయి, ఏ మనిషిలో ఉండవు మైనస్లు ఉన్నా మళ్ళీ ఇంకోటి చేసుకుంటాం అని చెప్తున్నారు. అలా తయారయ్యారు ఇప్పుడున్న యువతి. అందుకని ఒకసారి ఆచితూచి మనం అడుగు వేస్తే వివాహం, దాంపత్య జీవితం అనేది 100 ఏళ్ల జీవితం హ్యాపీగా సంతోషం కలగాలంటే కొన్ని విషయాల్లో మనం కేర్ తీసుకుంటే సరిపోతుంది. మరి ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి తప్పకుండా. మరి మకర రాశి వారు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు, ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవద్దు? తప్పకుండా మకర రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళు చేసుకోకూడదు అంటే, చేసుకోకూడదు అనే కన్నా ముందు వీళ్ళు కొన్ని విషయాలు మారాలి. ఎందుకంటే మకర రాశి వాళ్ళు చాలా మంది, మకర రాశి తత్వానికి ఏంటంటే శని భగవాన్ రాశిది. సో అందుకని కొంతమందికి 30 ఏళ్ళ తర్వాత మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి, కొంతమందికి చిన్నప్పటి నుంచి మెచ్యూరిటీస్ ఉంటాయి. అదే వాళ్ళ జాతకంలో యోగాలు బాగుంటే 100% చిన్నప్పటి నుంచి వాళ్ళు యాక్టివ్గా ఉండి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ప్రతిదీ పరిశీలన చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండగలుగుతారు. కొంతమంది 30 years వచ్చే వరకు ఏం చేస్తున్నారో, అసలు ఏం చదువుతారో, అసలు ఏమవుతారో వీడు అనేది చాలా మందికి ప్రశ్నార్థకంగా ఉండిపోతుంది. సో వీళ్ళకి వివాహం 30 years అవుతే వివాహం అవుతుంది, చాలా బాగుంటుంది వివాహం. ఎర్లీగా అయితే ఒక డివోర్స్ అవుతాయి. అందుకని వివాహం చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. 30 ఏళ్ళ తర్వాత వివాహం అవుతుంది, జనరల్ గా అంతే అవుతుంది. వీళ్ళ సెటిల్మెంట్ అంత లేట్ గా అవుతుంది వీళ్ళకి. ఒకవేళ ఎర్లీగా చేసుకోవాల్సి వస్తే
చూసుకోవాల్సిన రాశులు వీళ్ళు. అది కంపల్సరీ ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు వీళ్ళు. సో వీళ్ళు ధనస్సు చేసుకోకూడదు, కుంభాన్ని చేసుకోకూడదు, మీనాన్ని చేసుకోకూడదు. సో మకరానికి మెయిన్ ఏంటంటే ధనస్సు వాళ్ళది శుభ్రత అవి నచ్చదు. తర్వాత కుంభరాశి వాళ్ళని ఎందుకు చేసుకోకూడదు అంటే కుంభరాశికి జనరల్ గానే వాళ్ళ ఆలోచన విధానం వేరేగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సో కుంభరాశి జనరల్ గా ఏ విషయమైనా ప్రతిదానికి ఫస్ట్ తలకే ఊపుతారు, తర్వాత వాళ్ళు అవస్థ పడతారు. ఇప్పుడు ఒక పని చేస్తారంటే సరే అండి చేసేస్తామని చెప్తారు. ఒక అబ్బాయికి సిగరెట్లు అలవాటు ఉంది, ఒక అబ్బాయికి. ఈ అమ్మాయి మకర రాశి అమ్మాయి అడిగింది, నీకు సిగరెట్లు అవి అలవాట్లు ఉన్నాయంటే ఉన్నాయండి. అంటే ఇవన్నీ మానేయాలి, నాకు నచ్చదండి పెళ్ళి అయిన తర్వాత అంటే అలాగేనండి చెప్తుంటారు. ఆ తర్వాత వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత మానడానికి చాలా ఇబ్బంది పడతారు, వాళ్ళు మానలేరు. సో అలాగే అమ్మాయి వచ్చింది, ఇప్పుడు ఈ మకర రాశి అబ్బాయి నాకు మా ఇంట్లో ఇలా పద్ధతులు ఉంటాయి, ఇలా ఆచారాలు ఉంటాయి, ఇవన్నీ చేయాలి నువ్వు అంటే ఒప్పుకుంటుంది. తర్వాత చేయలేక ఇబ్బంది పడుతుంది, అవస్థ పడుతుంది. సో అలా అవస్థపడి ఆ రోజుల్లో అయితే అవస్థ పడేవాళ్ళు, ఈ రోజుల్లో ఎవరు అవస్థ పడుతున్నారు, నచ్చట్లేదు చెప్పి డివోర్స్ చేసేసుకుంటున్నారు. సో అందుకని వద్దని చెప్పేస్తాను కుంభరాశి వాళ్ళని. మీనరాశికి మకర రాశికి ఎందుకు సెట్ అవ్వదు అంటే మీనరాశిలో ఉండే లక్షణాలు ఏంటంటే అబ్బాయిలు మెయిన్. సో వాళ్ళు కొంతమంది ఆధ్యాత్మికంగా జ్ఞానం కొన్ని విషయాలు బాగా చెప్పడంలో అనాలిసిస్ చేయడంలో ఉంటారు. కొంతమంది అసలు ఏం పట్టించుకోకుండా ఫ్యామిలీకి ప్రయారిటీస్ ఏమి ఇవ్వరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ మకర రాశి వాళ్ళ అమ్మాయిలు పర్టికులర్గా పట్టించుకోకపోతే ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ ప్రశ్నించడం వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే అక్కడ గురుతత్వ రాశి కనుక మీనరాశి జనరల్ ఎవరైనా ప్రశ్నిస్తే ఎవరికైనా నచ్చదు కదా. సో ప్రశ్నిస్తే వాళ్ళు నచ్చదు. సో అక్కడ అమ్మాయిలు అనుకోండి, ఇక్కడ అబ్బాయిల్ని వీళ్ళ సోంబేతత్వాన్ని వీళ్ళ బద్ధకాన్ని ఒక విధంగా చెప్పాలంటే కొంతమంది అన్ని పర్ఫెక్ట్గా ఉండాలని మాట్లాడితే తప్ప వాళ్ళు చేసే పనులు ఏ పర్ఫెక్షన్ ఉండదు, అది వాళ్ళు నచ్చదు, వాళ్ళు భరించలేరు. దానికి కూడా వీళ్ళు ఒప్పుకోరు, అందుకనే వద్దని చెప్పేది. ఏ రాశి వాళ్ళతో పడుతుంది వీళ్ళకి? మకర రాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళు పరిగెట్టిస్తారు, లేకపోతే పరిగెట్టించాలి చేస్తారు. కావాలంటే కంపల్సరీగా ఎలా అంటే ఇంకా కంపల్సరీ చేయాల్సిందే, నువ్వు చేయాల్సిందే చెప్పి వాయించి పడేస్తారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా అంతే. సో డెఫినెట్గా మారుతాయి. మకర రాశి అమ్మాయిలతో ప్రాబ్లం లేదు, కానీ అబ్బాయిలతో కొంచెం ఇబ్బంది ఉంది. సో అందుకని ఆ అబ్బాయిల్ని కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలంటే మేషరాశి అమ్మాయిలే కరెక్ట్ వీళ్ళకి చేస్తారు. సో వృషభ రాశి వాళ్ళు మళ్ళీ చేసుకోవద్దు, మిథున రాశి వాళ్ళు కష్టమే వీళ్ళతో. కర్కాటక రాశి ఆటోమేటిక్గా మోల్డ్ అవుతుంది కనుక చేసుకోవచ్చు. రైట్ అండి. ఆల్రెడీ మీరు ఇప్పుడు చెప్పిన రాశుల వాళ్ళని మేము ఆల్రెడీ పెళ్లి చేసుకున్నామండి, మరి ఎట్లా ఇంకొక ఆల్టర్నేటివ్ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వీళ్ళు మకర రాశి వాళ్ళు గణపతి ఆరాధన చేయడం వల్ల ఏంటి వీళ్ళకి ఆ జ్ఞానం అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది మకర రాశి మాకు అన్ని తెలుసని అన్ని చెప్తారు. ఎందుకంటే మకర రాశి ఉన్న నక్షత్రాలు కూడా ఉత్తరాషాఢ నక్షత్రం, రవి నక్షత్రము, ధనిష్ట నక్షత్రము, తర్వాత శ్రవణ నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు పవర్ఫుల్ నక్షత్రాలే, కాదనట్లేదు. కానీ రాశి మకర రాశి అవడం శని భగవాన్ వల్ల ఈ నక్షత్రాలకి యాంటీ కాంబినేషన్. కరెక్ట్. సో యాంటీ కాంబినేషన్ వల్ల వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది రావట్లేదు. సో దానివల్ల మీరు కామెంట్ పెట్టి అలా అన్నారంటే అనుకోకండి. ఖచ్చితంగా వీళ్ళు గణపతి ఆరాధన చేయడం వల్ల అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే కుజ నక్షత్రం ధనిష్టకి, సో కేతు అనుగ్రహం కావాలి, అలాగే గణపతి అనుగ్రహం కావాలి. అప్పుడే వాళ్ళ సంసార జీవితంలో ఆరోగ్యం బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది. నెక్స్ట్ శ్రవణ నక్షత్రం, చంద్ర నక్షత్రం. సో మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. సో దానికి గణపతి ఆరాధన చేయడం వల్ల ఒక నిలకడ వస్తుంది. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం, రవి నక్షత్రం. సో ఎప్పుడైనా రవి నక్షత్రంలో ఉండడం వల్ల మకర రాశిలో యాంటీ కాంబినేషన్స్, ఇది నిజంగా శని భగవాన్ రాశి కనుక యాంటీ కాంబినేషన్స్ లైఫ్ లో సెటిల్ అవ్వడం కానీ సెటిల్మెంట్ గా ఉండడం కానీ లేట్ అవుతుంది. సో లేట్ అవుతుంది కానీ గణపతి ఆరాధన చేయడం వల్ల ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుంది. సో వీళ్ళు గణపతి ఆరాధన చేయడం వల్ల మంచి అమ్మాయి దొరుకుతుంది. ఒకవేళ వివాహం అయిపోతే గణపతి ఆరాధన చేయడం వల్ల వాళ్ళ కాపురం సెట్ అవుతుంది. చాలా అద్భుతంగా వివరించారండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే. శ్రీమాత్రే నమః.